మొన్నటికి వాళ్ళకి మొహం మారిపోయింది ఏంటి? మొన్న గడ్డం మొహానికి కొంచెం అడ్డంగా ఉంది, ఇప్పుడు దాన్ని తొలగించాను. నైస్. చూసారా కవులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. అది ఇంకొకటి కవిత్వంలో కూడా నాకు అనిపించేది ఏంటంటే అవతల ఆస్వాదించే వాళ్ళు ఉంటే వచ్చే ఫ్లో వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద రసికత లేని ఆస్వాదించలేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అంత ఆ ఫ్లో రాదు, బై నేచర్ న్యాచురల్గా రాదు. బట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మనకు ఆ ధారగా వస్తూ ఉంటుంది. ఇది నాకు అనిపించిన విషయం. లేని వాళ్ళ ముందు నడుస్తోంది జీవితం అంతే కదా. కానీ ఇది గొప్ప కాంబినేషన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి, మంచిగా చక్కగా నవ్వుకునే తత్వం, భాష మీద కరెక్ట్ పదాలు పడే అవి ఉంటే బతికేయచ్చు జీవితం, అసలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పండి బాలాదిత్య, మీ పేరు అసలు నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను, మీ యాక్చువల్ పేరేంటి? శ్రీ బాలాదిత్య అంతే. లిటరల్లీ మన దాని పేరు అంటే రికార్డ్స్ పరంగా నాన్నగారు పెట్టిన పేరు అయితే శ్రీ బాలాదిత్య. పెద్దగా ఇక్కడ గౌరవం ఇస్తారో లేదో ఎందుకైనా మంచి ముందు శ్రీ వేస్తారు మా నాన్న, సో అలా శ్రీ వచ్చింది. సో అప్పుడు మీరు నేను మిమ్మల్ని పరిచయం చేసే వేదిక మీద శ్రీ బాలాది అంటే శ్రీ బాలాదిత్య అనాలా? అదే అలా అంటారో లేదో ఎందుకైనా మంచి చేసేట్టున్నారు నాన్నగారు. చాలా మంది శ్రీమతిని పేరు పెట్టుకుంటారు, ఆవిడ కుమారి శ్రీమతి అవుతారు, అప్పుడు అది వెబ్ సిరీస్ కూడా అవుతుంది. సో అది అయితే నా నక్షత్ర ప్రకారం ఏదో శ్రీతో ఉండాలని అలా పెట్టడం జరిగింది. ఇంకా ఒరిజినల్ గా అయితే నేను పుట్టింది ఒక ఆదివారం పూట ఉదయం 5:47 ఆ ప్రాంతంలో సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో బాలాదిత్యుడు కనిపించాడు ఆ టైంలో అని మా నాన్నగారు సింబాలిక్ గా ఒక మెటాఫర్ లాగా ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది బాల ఆదిత్య నా పేరు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అంతా మాస్టర్ ఆదిత్యనే పడేది. సో పెద్దయ్య కూడా నేను ఆదిత్యనే వేద్దాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే చంటిగాడి సినిమా నా ఫస్ట్ పిక్చర్ హీరో జయ గారు దర్శకురాలు ఆ సినిమాకి. ఆవిడ ఆదిత్యనే ఆవిడ అలాగే పిలిచేవారు, అంత అలవాటు. చిన్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఆదిత్య అని పిలుస్తారు. కాకపోతే ఆ టైంకి ఏమైంది అంటే ఆదిత్య ఓమన్ ఒక హీరో ఒక ఆయన ఉన్నారు, అలాగే మన సాయి కుమార్ గారి అబ్బాయి ఆది కూడా అప్పుడు లాంచ్ అవబోతున్నాడు అన్న న్యూస్ ఒకటి ఉంది. రవిరాజ్ గారి అబ్బాయి ఆది పిలిశెట్టి ఉన్నాడు. సో ఇంతమంది ఆదిత్యాలు ఆది ఉన్నారు కదా, మళ్ళీ ప్లస్ కాకుండా అదే టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సినిమా ఒకటి లాంచ్ చేశారు, ఆ అబ్బాయి పేరు ఆదిత్య డైరెక్ట్ గా. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతాయి అని ఆవిడ పేరు ఇంకేమైనా పెడదామా అంటే నా పేరులో ఇలా బాలా ఉందండి అంటే ఆవిడ అవును చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కదా, సరే ఇలా ఇదే పాపులర్ చేద్దామని చెప్పి ఇంకా బాలాదిత్య. సో బాలకి ఆదిత్యకి సంధి జరిగిపోయింది అంతే ప్రకారం. సో బట్ వాస్తవానికి బాల ఆదిత్య డిస్టింక్టివ్ గా అందరికి ఎవ్రీబడి రిమెంబర్స్ యూ బాలాదిత్య అనగానే ఓ బాలాదిత్య అని అనమాట అలా. సో ఇవాళ బాలాదిత్య 369 ఎందుకంటే మనం తెలుసు కదా ఆదిత్య 369 లాగా మనం గతంలోకి వెళ్తాము, ఫ్యూచర్లోకి వెళ్తాము, ప్రెసెంట్లో కూడా ఉండిపోతున్నాం అది. సో ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆఫ్ కోర్స్ మీరు ఐ థింక్ 5-6 భాషల్లో నటించారు. చేశాను, తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. బాబోయ్, కానీ అసలు పిచ్చ ఆపర్చునిటీ కదా. అన్నయ్యకి రాని ఆపర్చునిటీస్ మీకు వచ్చాయి. అసలు నేను యాక్టర్ అవడానికి కారణమే అన్నయ్య. ఎందుకంటే అన్నయ్య కిట్టిగాడు అని చెప్పి ఒక టీవీ సీరియల్ చేశాను. అవును తెలుసుగా. అయ్యో. సో దానికి అన్నయ్యకి నంది అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు రాయల్ నరసింహారావు గారు మా గురువు గారు ఆయన అన్నయ్యని చూడడం అవార్డ్స్ ఫంక్షన్లో, తర్వాత చాలా రోజుల తర్వాత నెలల తర్వాత అనుకుంటా ఈ సినిమా కోసం అని పిలిచారు. అన్నయ్యని పిలిపిస్తే అన్నయ్య పొడుగైపోయాడు, అంటే గ్రోయింగ్ ఏజ్ కదా, 10 years 19 years పొడుగైపోయాడు. నేను ఊరికే వెళ్ళి అన్నయ్యతో పాటు తోడుగా వెళ్ళినప్పుడు వీడైతే కరెక్ట్గా ఉంటాడు, కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాడు కానీ ఇంకా చిన్న బట్ ట్రై చేద్దామని చెప్పి ఆడిషన్ చేశారు. సో ఆడిషన్ చేసినప్పుడు నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం వల్ల ఎదురుంటి పొగుడు పక్కింటి పడడం అనే సినిమాలో ఒక స్టాంప్గా నవ్వడం వల్ల అది మా డాడీ లాంటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీద ఓనమాలు తిద్దడం వల్ల అవును ఇక ఐ నెవర్ లుక్ బ్యాక్. అవును. సో దట్స్ నాకు ఒక రకంగా అన్నయ్య కారణం నాకు రావడానికి. అవునవును డెఫినెట్గా. కౌశిక్ అఫ్ కోర్స్ మా ఫ్యామిలీకి ఎంత క్లోజో, మీరు కాదని కాదు కానీ మీరు కొంచెం తక్కువ, అన్నయ్య బాగా క్లోజ్ అది. సో ఆదిత్య, మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా మీ అనుబంధం అలా జర్నీ కంటిన్యూ అవుతుందా లేకపోతే తర్వాత? అంటే మాట్లాడతాను ఎప్పుడైనా, అంటే అకేషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకు ఫోన్ చేస్తాను, లేదంటే మొన్న ఎదురునూరు పక్కింటి వాళ్ళ సినిమా 30 ఏళ్ళు కంప్లీట్ అయింది అన్న సందర్భంగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. సో ఓవర్ కాల్ ఎప్పుడైనా మాట్లాడతాను, కలిసినప్పుడు పలకరిస్తాను తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ లేదు. అయితే నాన్నగారు యాక్టరు, అన్నయ్య యాక్టరు, అలాగే మీకు అవన్నీ వచ్చేసాయి అంటే? ఎస్, జీన్స్ లో వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు అంటే నాన్నగారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం కోఇన్సిడెన్స్ చెప్పాలి. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి 30 ఏళ్ళు పూర్తయిందని చెప్పి నేను మా గురుగారు రామేశ్వరరావు గారికి, రామేశ్వరరావు గారికి ఇద్దరికి ఫోన్ చేశాను. ఇలా అంకుల్ మీ చేతుల్లో నేను నా జీవితాన్ని మొదలుపెట్టి 30 ఏళ్ళు పూర్తయింది అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని. ఆ క్రమంలో రామేశ్వరరావు గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఆయన ఫస్ట్ ఫోన్ ఎత్తగానే నేను అంకుల్ ఆదిత్య మాట్లాడతాను అన్నాను. అంకుల్ నేను స్టాంప్ని మాట్లాడుతాను చెప్పరా అంటాడు ఆయన. సో అలాగా అంకుల్ ఇలాగ 30 ఏళ్ళు పూర్తయిందంటే ఆయన
అవునరా తిరుపతిలో కదా అన్నారు. అవును అంకిల్. బా 30 ఏళ్ళు అయిపోయిందా, అక్కడెక్కడ హోటల్ దగ్గర చేశాను మనం ఫస్ట్ షాట్. నేను అంకిల్ ఇప్పుడు నాకంటే అది ఫస్ట్ సినిమా. ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ సినిమా ముహూర్తం ఎక్కడ ఎప్పుడు అన్నీ గుర్తుంటాయి. గుర్తుంటాయి. ఆయన అప్పటికే సూపర్ స్టార్. పైగా ఆ సినిమాలో నన్ను చాలామంది నువ్వు రాయన్ ప్రసాద్ గారికి పోటీగా యాక్ట్ చేసావు, ఆయన కన్నా బాగా చేసావు అని పాపం తెలియక అనుకుంటూ ఉంటారు. నేను ఆ విషయాన్ని ఆయనతో విన్నవించాను. అంకిల్ పాపం ఇలా అనుకుంటూ ఉంటారు అంకిల్ తెలియక, అంటే మీరు కదా నా చేయి పట్టుకుని నడిపించింది. దాంట్లో చాలా షార్ట్స్లో అంటే మీకు టెక్నికాలిటీస్ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను, లిప్ ఉండదు. ఆయన చెప్పే డైలాగ్ వేరు, స్పాట్లో నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అంతే ఆ డైలాగ్ అయిపోయింది వచ్చేసింది అంతే అనేవారు. ఆయన డబ్బింగ్లో మార్చేవారు. అలా చాలా సందర్భాల్లో చేశారు. సో అంత ఎంకరేజ్ చేశారు ఆయన. సో మీరు అలా చేశారు కాబట్టి కదా అంకిల్ నేను ఒక మట్టి ముద్ద నాకేం వచ్చు, మీరు చెప్పారు కాబట్టి అలా చేయగలిగాను కదా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. నేను దాని జీవితకాలం మర్చిపోలేను. ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయిరా. ఒకటి, ఒక ఆర్టిస్ట్ ఒక ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కనుక సమపాళల్లో చేయకపోతే తక్కువ చేసిన వాడు బాగా తక్కువ చేసిన వాడు అవతల వాడు చేసేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఒకటి. 2, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి అంటే ఆయన ఫస్ట్ సినిమాకి, నా ఫస్ట్ సినిమాకి మీ నాన్న హీరో, బాపు గారి స్నేహం. సో ఆయన కొడుకైన నీ ఫస్ట్ సినిమాకి నేను హీరో, మరి నాకు బాధ్యత ఉందిగా. అది అంటే ఒక టాప్ స్టార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 37 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పడం అంటే ఆయన సంస్కారానికి ప్రతీక. చాలా గొప్పగా ఉంది వింటుంటేనే. చాలా ఎంత ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు? అంటే ఇలా రాసిపెట్టుంది అని, లేకపోతే ఏంటి మీ నమ్మకం నడుస్తున్నప్పుడు? తెలీదు. అంటే కొన్ని మీరు అన్నట్టు ఎంత యాదృచ్ఛికం అంటే నా ఫస్ట్ షాట్ 1991 జూన్ 13th చైల్డ్ ఆర్టిస్ట్గా 23 పక్కిన పడడం. నా ఫస్ట్ షాట్ యాజ్ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ 13th 2003లో. అలా ఎలా కుదిరిందో తెలియదు. అలాగే ఇంకొక గమ్మత్తైన కోయిన్సిడెన్స్, ఇది బహుశా ఎవరి జీవితంలోనూ జరుగుండదేమో ఇది. అంటే నాకు పెళ్ళైన చాలా కాలం తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్నగారికి పెళ్ళయ్యే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని వారాల, ఎన్ని రోజులు, నా పెళ్ళైన నాటికి నాకు అన్నే సంవత్సరాల, అన్నే నెలల, అన్నే వారాల, అన్నే రోజులు కూడా. భగవంతుడా, ఏమిటిది? అంటే హైట్స్ ఆఫ్ కోఇన్సిడెన్స్. ఎప్పుడైనా నాన్నగారు అన్నయ్య మీరు కలిసి నవ్వుకుంటారా ఇవన్నీ? అంటే నవ్వుకోవడం అంటే ఒక తన్మయత్వంతో, ఒక ఆనందంతో. అంటే ఎంత అన్ప్లాన్డ్ చూడండి అసలు. అంటే సరే 2 డేట్లు కెరియర్లో ఫస్ట్ సినిమా, చైల్డ్ ఆర్టిస్ట్ ఫస్ట్ సినిమా హీరోగా అంటే పోనీ కొంత బిలీవబుల్ అనుకోవచ్చు. ఇదేమిటి మరి దారుణంగా, అంటే ఇంత పాసిబిలిటీ ఉంటుందా? అదే కదా నాకు అనిపించింది ఒక్కసారి. అంటే మనం అన్నీ కరెక్ట్గా లెక్క చూసుకోం, కానీ ఇలాంటి చాలా గమ్మత్తులు జరుగుతుంటాయి జీవితంలో. లేకపోతే ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కొడుకైన నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమాకి ఆయన హీరో అవడం ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం. మరి ఇది కష్టం లేదు. అనేది కష్టం లేదు. మరి మనం ఒకటి బాగుందని సీక్వెల్ అలా పెట్టుకో కష్టం. రైట్. పైగా నేను అంకిల్ని అడిగాను, అంకిల్ ఎనిమిది పక్కన సీక్వెల్ చేద్దామా, చేస్తే ఎలా ఉంటుంది పెద్ద అయిన తర్వాత. అప్పుడు ఇదే మాట అన్నారు, కొన్ని టచ్ చేయకూడదు, వదిలేద్దాం. అది అలా క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఇంకోటి చేద్దాం కావాలంటే. కానీ ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు ఇప్పుడేంటో బీభత్సమైన 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు భలే ఉండేవి కదా. 18 రోజులు ఆ సినిమా షూట్ చేసింది. 18 రోజులు, సంవత్సరం ఆడింది ఆ సినిమా. అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు. అవునవును, కరెక్ట్. కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. దట్స్ వాట్ ఐవ్ సీన్. మరి లక్కీలీ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా మేకింగ్ చూశాను కాబట్టి దట్ ఈస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైండ్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళ దాంట్లో అదొకటి, వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్.